రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరి సాగు రికార్డు స్థాయిలో పెరిగింది. కాలం కలిసి రావడంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రైతులు 67 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. 100% పైగా పంటల సాగు నమోదైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. అన్ని విధాల సౌకర్యాలు ఉండటంతో వరి సాగు చేస్తున్నట్లు తెలిపారు రైతులు. రాష్ట్రంలో వరి సాగు రికార్డులు సృష్టిస్తోంది. గత రికార్డులను చెరిపేస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. కాలం కలిసి రావడంతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రైతులు 67 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. గడిచిన 2024 వానాకాలం సీజన్లో 66.78 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా ఇప్పుడు 67 లక్షల ఎకరాల మార్కును దాటింది. మరోవైపు ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 1,32,66,422 ఎకరాల్లో అన్ని పంటలు సాగయ్యాయి. 100% పైగా పంటల సాగు నమోదైనట్లు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ నివేదిక అందించింది. ఈ ఏడాది జూన్ నెలలో నిరాశపరిచిన వర్షాలు జూలై చివరి వారం నుంచి ఊపందుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బావులు నిండాయి. ఫలితంగా రైతులు జోరుగా వరి నాట్లు వేశారు. భూగర్భ జలాలు పెరగడంతో బావుల కింద కూడా వరి సాగు పెంచారు. దీంతో రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం అమాంతం పెరిగిపోయింది. ఈ సీజన్లో ఇప్పటికే 67 లక్షల ఎకరాల వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 62.47 లక్షల ఎకరాలు కాగా 107.31% సాగు నమోదు కావడం విశేషం. గత 10 ఏళ్లలో వరి సాగు దాదాపు 3 రెట్లకు చేరుకుంది. వర్షాకాలం సీజన్లో వరి సాగులో నల్గొండ జిల్లా టాప్లో నిలిచింది. మొత్తం 5.38 లక్షల ఎకరాలతో మొదటి స్థానంలో ఉండగా 4.66 లక్షల ఎకరాలతో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు జిల్లాలు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలోనివే కావడం విశేషం. నిజామాబాద్ జిల్లా ఈసారి 4.36 లక్షల ఎకరాలతో థర్డ్ ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో సిద్దిపేట 3,60,000 ఎకరాలు, కామారెడ్డి 3,15,000 ఎకరాలు, జగిత్యాల 3,12,000 ఎకరాలు సాగయ్యాయి. మెదక్ 3 లక్షల ఎకరాలు, ఖమ్మం 2,94,000 ఎకరాలు, యాదాద్రి 2,82,000 ఎకరాలు నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే కేవలం 2,375 ఎకరాల్లో అత్యల్పంగా వరి సాగైంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో సైతం ఈసారి 17,646 ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ నివేదికలో తెలిపింది. వానాకాలం సీజన్లో 45,85,000 ఎకరాల్లో పత్తి సాగైంది. జూన్, జూలై నెలల్లో పత్తి సాగుకు అనుకూల వాతావరణం ఉండగా జూలై ప్రారంభం నుంచి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాల వల్ల పంట సాగుపై ఎఫెక్ట్ పడింది. దీంతో టార్గెట్లో 93.71%కే పరిమితమైంది. ఈ వానాకాలం పంట సాగులో 79.63 లక్షల ఎకరాల్లో ఫుడ్ గ్రెయిన్స్ సాగయ్యాయి. కంది ఇప్పటి వరకు 4.91 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ సాధారణ సాగు 4.20 లక్షలు కాగా ఈసారి 3.62 లక్షల ఎకరాలకు పరిమితమైంది. మొక్కజొన్న సాధారణ సాగు 5.21 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 6.41 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇలా వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణంతో పోలిస్తే 100.17% సాగు రికార్డైంది. వానాకాలం సీజన్లో అన్ని పంటలు కలిపి 132.65 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ తేల్చింది. ఈసారి 11.13 లక్షల ఎకరాలతో అన్ని పంటల్లోనూ నల్గొండ టాప్ లో నిలిచింది. అలాగే 7.29 లక్షల ఎకరాలతో సంగారెడ్డి సెకండ్ ప్లేస్ లో ఉంది. 6.33 లక్షల ఎకరాలతో ఖమ్మం థర్డ్ ప్లేస్ లో నిలిచింది.